ఇటీవల నేను వాట్సాప్ గ్రూప్ లో ఒక మ్యూజిక్ వీడియో చూశాను. ఆ మ్యూజిక్ వీడియో ఒక కథ చెప్పింది. అదేంటంటే ఒక లెక్కల మాస్టారు, మంచి పేరున్న లెక్కల మాస్టారు ప్రేమలో విఫలమయ్యి మతి భ్రమించి పిచ్చోడిగా మారిపోయి రోడ్ల మీద తిరుగుతూ ఉంటుంటాడు అనమాట. అదొక విషాద గాథ. ఆ వీడియో చూసినప్పుడు ఏంటంటే మనకు కొంచెం ఆలోచన అనేది వచ్చింది. మన రోడ్ల మీద వెళ్తుంటే కూడా ఇట్లాంటి మతి భ్రమించిన వ్యక్తులు, రకరకాల వ్యక్తులు మనకి రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు. ఒంటి మసలు బట్టలు కూడా ఉంటాం. మనం వాళ్ళు ఎవరో, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో, వాళ్ళ పేర్లు కూడా మనకు తెలియదు. సాధారణంగా ఏంటంటే వాళ్ళ కుటుంబాల్లోంచి వాళ్ళని అంటే పిచ్చోడి మతి భ్రమించిందని చెప్పి బయటకు పట్టించుకోకపోవడం వల్ల కానీ, లేకపోతే వాళ్ళే ఇంట్లోంచి పారిపోవడం వల్ల కానీ అట్లా రోడ్డు మీద తిరుగుతూ ఉంటుంటారు. ఇప్పుడు సాధారణంగా ఏమైనా కుటుంబంలో ఎవరికైనా ఒక సైకలాజికల్ ప్రాబ్లం వచ్చినట్లయితే అదేదో పెద్ద ట్యాబు అయినట్టు, అదేదో భయంకరమైన వ్యాధి అయినట్టు చాలా మంది కుటుంబ సభ్యులు బయటికి చెప్పరు, అదే దాచిపెట్టడానికి ట్రై చేస్తుంటారు. అది కాదు సమస్య. మానసిక సమస్య అనేది రకరకాల కారణాల నుంచి వస్తుంటది. ఒకటేమో జెనెటిక్, ఒకటి చిన్నప్పుడు చైల్డ్ అబ్యూస్ కి ఏమైనా గురైనా సరే అది పెద్ద అయిన తర్వాత ట్రిగ్గర్ అవుతుంటది. లేదు అంటే బ్రెయిన్ లో కెమికల్ చేంజెస్ నుంచి రావచ్చు, లేకపోతే సామాజిక కుటుంబ సంబంధ సమస్యల నుంచి కూడా రావచ్చు. అది మనం స్టార్టింగ్ లోనే గుర్తించి చికిత్సగా చేసినట్లయితే పూర్తిగా నయవడానికి ఛాన్స్ ఉంటుంది. లేకపోతే దిగజారకుండా, అంటే పూర్తి నయవకపోయినా పరిస్థితి దిగజారకుండా ఉంటది అనమాట. అట్లా మానసికంగా దెబ్బతిన్న వాళ్ళకి ముఖ్యంగా కుటుంబం తాలూకు సపోర్ట్ అవసరం, ఫ్రెండ్స్ సపోర్ట్ అవసరం. అదే తప్పు కాదు, అది చెడు తిరిగితే వచ్చే జబ్బు ఏమీ కాదు. దురదృష్టంతో వస్తుంటాయి ఈ మానసిక సమస్య. ఇప్పుడే కాదు, మరి ఎవరిలో ప్రతి వాళ్ళకి, మీకు నాకు అందరికి ఏదో ఒక సమస్యలో, ఏదో ఒక టైంలో ఏదో ఒక సమస్య నుంచి డిప్రెషన్ రావచ్చు, లేదా మన మానసికంగా లో ఫీల్ అవ్వచ్చు అనమాట. అలాంటప్పుడు ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ తీసుకోవడం మంచిది. అంటే అదేం తప్పు కాదు. ఈవెన్ అమెరికా ప్రెసిడెంట్ కూడా పర్సనల్ సైకలాజిస్ట్ ఉంటారు. ఎందుకంటే అది వాళ్ళ అవసరాన్ని గుర్తించారు కాబట్టి ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే సమాజంలో ఇప్పుడు మార్పు అనేది వస్తుంది. ఇప్పుడు మానసిక సమస్యలు వచ్చిన వాళ్ళు అది దాచిపెట్టుకోకుండా ధైర్యంగా వాళ్ళు వచ్చి చెప్తున్నారు. ప్రముఖ నటి కూడా చెప్పింది, నాకు డిప్రెషన్ ఉంది, నేను చికిత్స తీసుకున్నాను, మీరు కూడా అదే చికిత్స తీసుకోండి. కాబట్టి మనకి ఎవరికైనా మన ఇంట్లో కానీ, మన బంధువుల్లో కానీ, ఫ్రెండ్స్ లో కానీ మానసిక సమస్యలు ఉన్నట్లయితే వాళ్ళు మనం ఎంకరేజ్ చేసి ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్ళమో, సైకాలజిస్ట్ తీసుకెళ్ళాలి. మన వాళ్ళకి కంప్లీట్ గా సపోర్ట్ ఇవ్వాలన్నమాట. అట్లా చేసినట్లయితే మనకి భవిష్యత్తులో ఇట్లా రోడ్ల మీద పిచ్చి వాళ్ళు, లేదా మతి భ్రమించిన వాళ్ళు ఆ సంఖ్య అనేది అదే వ్యక్తులు మనకు కనపడరు. ఇంకో పాజిటివ్ థింగ్ ఏంటంటే ఇటీవల కాలంలో మనకి అనేక మార్పులు వచ్చాయి. ఇప్పుడు స్కూల్స్, కాలేజెస్ కూడా స్టూడెంట్ కి అంటే చాలా మంది ఏమైనా కొన్నిసార్లు ఒత్తిడికి గురవుతుంటారు చదువుకునేటప్పుడు. అందుకే చెప్పి వాళ్ళకి సైకాలజిస్ట్ ని, కౌన్సిలర్స్ ని అపాయింట్ చేస్తున్నారు. ఇది ఒక మంచి పరిణామం. మీరు ఎప్పుడైనా సరే, పిల్లలే కాదు పెద్దలు కూడా మనకి రకరకాల మానసిక ఏమైనా కొంచెం డిప్రెషన్ లాగా గురైనప్పుడు ఖచ్చితంగా ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడం మంచిది. సైకాట్రిస్ట్ ని కలిసిన వెంటనే అదేం తప్పు కాదు, దాచుకోవాల్సిన విషయం కాదు. అన్ని జబ్బులాగే ఇది కూడా ఒక జబ్బు, అంతే. థ్యాంక్ యూ.